తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళ ఇంకొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరు కూడా వెళ్ళి స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే కోట్ల మంది భక్తులు కూడా పుణ్యస్నానాలు ఆచరించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. అక్కడ ప్రోటోకాల్ దర్శనం కూడా స్నానాలు ఆచరించడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు కూడా కుంభమేళకు వెళ్ళిపోయారు, స్నానాలు ఆచరిస్తున్నారు, కుటుంబ సమేతంగా వెళ్ళారు. సో చాలా తర్వాత కుటుంబ సమేతంగా ఆయన ఆధ్యాత్మిక దాంట్లోకి వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు ఈ ట్రిప్ని. ఆయన అక్కడ రెస్పాండ్ అయినటువంటి ప్రభుత్వం కూడా మనం ప్రోటోకాల్ రకంగా యోగి ఆదిత్యనాథ్ స్వయంగా స్పందించి పవన్ కళ్యాణ్ గారికి అన్ని చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి ఆయన పొలిటికల్ స్టార్ కాదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎప్పుడైతే హిందూ సనాతన సాంప్రదాయ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారో అటు ఆసేతు హిమాచలం పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది 100 కోట్ల మంది హిందూకి ప్రతినిధిగా కనపడుతున్నాడు. కాబట్టి ఒకప్పుడు ఒక యోగి కనపడేవాళ్ళు. ఇప్పుడు యోగి సరసన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చేరాడు. అది కూటమికి కూడా ఎన్డీఏకి చాలా కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట. నిన్నటి దాకా మీరు అన్నట్టు 4 రోజులు ఆధ్యాత్మికంగా ప్రతి హిస్టారికల్ ప్లేసెస్ కుమారుడితో కలిసి సందర్శించడం మనం చూసాం. అటు కేరళ కావచ్చు, తమిళనాడు, త్వరలో కర్ణాటక అంటున్నారు. సరే, ఏదేమైనా కానీ ఆ తర్వాత నిన్న లోకేష్ గారు కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రయాగరాజ్ని సందర్శించడం, ప్రోటోకాల్ ప్రకారం ఆయన కూడా కుమారుడిని వెళ్ళేసి దర్శించుకోవడం మనం చూసాం. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా లేదా అని చెప్పి చాలామంది అనుకున్నారు. కాబట్టి ఈరోజు నిన్న సాయంత్రం హైదరాబాద్ రావటం, ఆయన విజయవాడ నుంచి ఈరోజు ఉదయాన్నే కుటుంబ సమేతంగా వెళ్ళటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే మన విలువలు, మన సాంప్రదాయం, మన సంస్కృతిని, మన కట్టుబొట్టు ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం. వారాహి అమ్మవారి దీక్ష అంటే ఆయన చేపట్టేదాకా మనకు కూడా తెలియదు. తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష 100 కోట్ల మంది హిందువులకి లడ్డులు కలుషితం అయ్యేదానికి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకన తిరుమల వెళ్ళాడు. ఆయన చెప్పింది నిజమని చెప్పి ఇప్పుడు దాంట్లో దోషులు కూడా పుట్టబడి తెలుస్తుంది. సరే, ఒకవైపు హిందువుల కోసం ఎక్కడ దాడులు జరిగినా నేనున్నాననే భరోసా ఆ సమాజానికి ఇవ్వగలుగుతున్నాడు. ఇకపోతే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజు ఇది 100 years కానీ రాదనేది కుంభమేళలో స్నానం ఆచరిస్తే మంచిదనే ఉద్దేశంతో పెద్ద ప్రముఖ రిలయన్స్ సంస్థలు కానించి పెద్ద అందరూ వెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సమేతంగా వెళ్తాం. ఇది ఒక్కసారి కాదు, అంతకుముందు కూడా మోదీ గారిని కలిసే ముందుగా ఉదయ ఉత్తరప్రదేశ్ వెళ్ళి అన్నలజిన కుమారుడితో కలిసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఇంకా ఈరోజు చారిత్రాత్మకమైన నేపథ్యం గెలుపుతో, ఆ గెలుపు యొక్క ఇదితో ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి అన్ని ఏర్పాట్లు యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రయాగరాజ్తో పాటు ఈయన అక్కడ కుంభమేళలో స్నానం ఆచరించడంతో పాటు అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా దర్శించే ఇదిలో అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఎంత ఎత్తు ఎదిగినా, రాజకీయాల్లో ఎంత ఎత్తు ఎదిగినా మీరు మూలాలు మనం మర్చిపోవాలి. మోదీ గారు కూడా మనం చూసాం, మన ఢిల్లీ పర్యటనలో, ఢిల్లీ ఎలక్షన్ టైంలో ఆయన స్వయంగా వెళ్ళి స్నానం ఆచరించడం మనం చూసాం. మన సంస్కృతిని, మన చరిత్రని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులు చూపించినప్పుడే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. అది దేశ ప్రధాని మోదీ చూపిస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఈరోజు తెలుగు రాష్ట్రాలకి వీళ్ళు సుపరిచితులు, సక్సెస్ రేట్తో ముందుకెళ్తున్నారు, అధికారులు ఉన్నారు. కాబట్టి దాని యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని ఈ విధంగా తెలియజేయటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ, అది తన పర్సనల్ అయినప్పటికీ కూడా, ఫ్యామిలీ ట్రిప్ అయినప్పటికీ కూడా ఆయన ఒక స్టార్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కాబట్టి ఆయన చేసే ప్రతి యాక్టివిటీని ఆయన అభిమానులు కానీ ప్రజలు కానీ ఫాలో అవుతుంటారు, లేదా క్షుణ్ణంగా చూస్తుంటారు. సో ఈ పర్యటనను కూడా ఎట్లా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది అభిమానులు కానీ కార్యకర్తలు కానీ? ఒక పొలిటికల్గా ఒక నాయకుడికే కాకుండా, ఒక డిప్యూటీ సీఎమే కాకుండా ఆయన నేషనల్గా పొలిటికల్ స్టార్గా అవతరించాడు. హిందూ సమాజానికి ఒక ఐకాన్గా మనం కనపడ్డాడు. మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా ఆయన సక్సెస్ రేట్ చూసిన తర్వాత ఆయన కనెక్ట్ అయ్యాడు దేశవ్యాప్తంగా ప్రజలకి. ఆ విధంగా అటువంటి వ్యక్తి వస్తున్నప్పుడు సెలబ్రిటీ స్టేటస్, అటువైపు రాజకీయాల్లో, సినిమాల్లో ఉన్నాడు. ఇప్పుడు 3 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ఆయన రేపు పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో హరహర వీరమల్లు కూడా రిలీజ్ కాబోతుంది March 28. ఈ సమయంలో ఆయన వెళ్ళటం మనం ఇదంటే ఏంటంటే రాష్ట్రాల మధ్య కావచ్చు, దేశం పట్ల, ఈ సమాజం పట్ల ఈ సంస్కృతిని ఆచరించడంలో
ముందున్నాడు అనేది. చాలామంది ఏంటంటే ఈ స్వామీజీ వేషాలు వేసి వెళ్తున్నాడు ఏంది అనేక రకాల కొంతమంది విమర్శించే వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళకి ఎడిదిరికి సంస్కృతి లేదు, వాళ్ళకి సాంప్రదాయాలు తెలియవు, వాళ్ళకి ఎప్పుడు వెస్టర్నైజేషన్లో అలవాటు పడి ఏదో చెప్పాలి, అవతల పార్టీని ఏదో ఒకటి గుడ్డ కాల్చి నెత్తి మీద వేయాలనే ఆలోచన తప్పితే సమాజం గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళు మాట్లాడేది. మన చరిత్ర మన సంస్కృతిని కాపాడేవాళ్ళు ఇలా పవన్ కళ్యాణ్ గారి లాగా దేశ పర్యటనకి వెళ్తారు, ఆధ్యాత్మిని కాపాడుకోవడానికి స్నానం ఆచరిస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. ఇది మిగతా వాళ్ళకు కూడా మార్గదర్శిగా మనం చూడవచ్చు. మొన్న సౌత్ పర్యటన కానీ ఇప్పుడు కుంభమేళ పర్యటన కానీ అన్ని వ్యక్తిగత పర్యటనలు అయినప్పటికీ కూడా అవును, దేశంలో ఒక హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ని బీజేపీ పెట్టడానికి ఇది ఒక స్కోప్ లాగా చూడొచ్చు వీటన్నిటి 100%. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ భావజలంతో ఉంటారు, ముందుకెళ్తారు. ఒకప్పుడు అద్వానీ గారు బీజేపీని ముందుకు తీసుకెళ్తానికి ఆసేతు హిమాచలం ఒక కరసేవ ద్వారా ఆయన ప్రపంచాన్ని తెలియజేశారు. ఆ తర్వాత అంత స్టార్ ఎవరు కనపడుతున్నారంటే ఒక యోగి ఆదిత్యనాథ్ కనపడ్డాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రానికి ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ మినీ ఇండియాగా భావించే. ఎవరున్నారు మోదీ గారికి? పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అదృశ్యమైన శక్తిలాగా ఈయన కనపడ్డాడు. ఆయన ఎవరు వ్యూహాలకు అందడన్నట్టుగా మోదీ గారి దగ్గర ఈరోజు ఈయన పవన్ గారు తుఫాన్ అని ఆ రోజు ఊరకనే అనలా. ఈరోజు 100 కోట్ల మంది హిందువులకి ఇతను ఒక ఐకాన్గా ఉంటాడు, ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషిస్తాడు. దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ ఉనికిని కాపాడుకోవాలి, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలు, మన దేవాలయాన్ని కాపాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మనకు కావాలని ఆ పార్టీ ఎన్డీఏ కూటమి భావిస్తుంది. అదే సమయంలో ఈయనకి ఒక రకంగా వ్యక్తిగతంగా కావచ్చు, ఇటు రాజకీయాలు కావచ్చు, ప్రోటోకాల్ ప్రకారం ఏ విధంగా చూసుకున్నా ఆ దమ్ము, ఆ గట్స్ ఉండాలి. కోహనా లౌకికవాదులు ఏమంటారు, ఏదైనా పూర్తిగా ఈ హిందూ ఎజెండా తీసుకుంటే ఓట్లు పడవేమో అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నాకు సమాజం, ముస్లిం సమాజం వక్ఫ్ డెట్లో, క్రిస్టియానిటీకి మిషనరీ సెట్లో, హిందువుల పరిరక్షణకి ఒక సనాతన సాంప్రదాయ పరిరక్షణ బోర్డు కావాలన్న. అది తప్పేం కాదు కదా. అందరూ వసుదైక కుటుంబంగా సనాతన సంప్రదాయాన్ని కాపాడాలనుకోవటం తప్పేం కాదు కదా. కాబట్టి ఆ భావజాలంతో ముందుకెళ్తాం అనేది ఒక ఇదిగా ఈ ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ ఈ యాత్రలు కలిసి వచ్చే అవకాశం రాబోయే రోజుల్లో స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్. అది మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. అక్కడ కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడి నుంచి మరలా రిటర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ఏమన్నా మాట్లాడతారా, దీనికి సంబంధించి ఏం చెప్తారనేది వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.